ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారైంది. ఈ నెల 16న ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు మోదీ. ప్రధాని టూర్ ఏర్పాట్లకు సంబంధించి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఉచిత పథకాలు, యువత ఆకాంక్షలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్లో ఆసక్తికర పోస్ట్ చేశారు. పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు మంత్రి నారా లోకేష్. ఈ నెల 16 ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. దీంతో ఉమ్మడి జిల్లాలో చేస్తున్న ఏర్పాట్లపై విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రోగ్రామ్ స్పెషల్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ అధికారి వీరపాండియన్, జిల్లా కలెక్టర్ సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్తో సమీక్ష చేశారు సీఎం చంద్రబాబు. ప్రధాని టూర్ ఏర్పాట్లకి సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా అధికారులు సమన్వయంతో ప్రధాని పర్యటన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు చంద్రబాబు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై నియోజకవర్గ అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఏపీ బనగానపల్లెలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఎంపీడీఓ, ఏపీఓ, ఏపీఎం, ఎంఏఓలతో సమావేశం నిర్వహించారు మంత్రి. నన్నూరు టోల్ గేట్ దగ్గర, రాగమయూరి దగ్గర ప్రధాని సభ ప్రాంగణం ఏర్పాట్లు పరిశీలించారు మంత్రి టీజీ భరత్. హెలిప్యాడ్ ఏర్పాట్లు చూశారు కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్. ఈ నెల 16న ప్రధాని మోదీ శ్రీశైలం మల్లన్న ఆలయాన్ని సందర్శించుకోనున్నారు. మోదీ పర్యటన సందర్భంగా నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షేరాన్ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు మంత్రి నారా లోకేష్. విశాఖలో మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు మంత్రి. సూపర్ 6 హామీల్లో భాగంగా 20 లక్షల మందికి ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని అన్నారు. ఐటీ మంత్రిగా విశాఖలో 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలిపారు నారా లోకేష్. ఉచిత పథకాలు, యువత ఆకాంక్షలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్లో ఆసక్తికర పోస్టు చేశారు. 2018 అక్టోబర్ 12న ఉత్తరాంధ్ర పర్యటన సందర్భంగా పవన్ కొంతమంది యువకులతో సమావేశమయ్యారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్తో దిగిన ఫోటోను మంత్రి నాదెండ్ల మనోహర్ ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. మనోహర్ పోస్టును ట్యాగ్ చేస్తూ పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ యువత సంక్షేమ పథకాలు, ఉచితాలు అడగటం లేదని, 25 సంవత్సరాల భవిష్యత్తు అడుగుతున్నారని ఎక్స్లో రీపోస్టు చేశారు పవన్.